వర్మ గారు నమస్తే. ప్యానల్ పార్టీ శ్రేణులు ఏం మాట్లాడతారన్నది తర్వాత మీరు వాటికి మీ విశ్లేషిద్దరు. కానీ ఇప్పుడు జరుగుతున్న పరిణామాలని ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఈ అభ్యర్థుల లిస్టులు అంటున్నారు. టీడీపీ జనసేన 19 మంది పార్లమెంటు సభ్యులు ఖరారు అయిపోయినాయి అంటున్నారు. అసెంబ్లీలు ఈ రోజా రేపు అన్నట్లుగా ఉన్నాయి. తుది జాబితాకి సర్వం సిద్ధం చేసిందంట. మంగళగిరిలో పవన్ కళ్యాణ్ గారు సీరియస్గా ఫైనల్ లిస్టును సిద్ధం చేశారట. అలాగే చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్లో కూడా ఫైనల్ లిస్టును సిద్ధం చేశారట. ఇద్దరు కూర్చుని మాట్లాడుకుని ఫైనల్గా అది అనౌన్స్ చేయడమే మిగిలి ఉంది అని మాట్లాడే పరిస్థితి. మరొకవైపు జగన్మోహన్ రెడ్డి గారు 5వ జాబితాను కూడా విడుదల చేయడం జరిగింది. సో జరుగుతున్న ఈ రాజకీయ అంశాల్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి, బీజేపీ పాత్ర ఎంతవరకు ఉండే అవకాశం ఉంటుంది? పవన్ కళ్యాణ్ గారి కబురు వచ్చిందని ఒకరు అంటారు, జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్తున్నారని ఇంకొకరు అంటారు. పురంధేశ్వర్ గారిని పిలిచారు, మీరు ఫైనల్గా ఏమైనా చెప్పాలనుకుంటే మాతో చెప్పండి, మేమైతే ఏం చేయాలో సిద్ధపడిపోతున్నామని మరొక ట్రోల్స్ నడుస్తున్న నేపథ్యం. వర్మ గారు, ఈ రోజున ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలకు అన్ని పార్టీలు సర్వసన్నద్ధం అవుతున్నాయి. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎక్కువ అడావుడి చేస్తాం. ఆల్రెడీ 5 లిస్టులు ఇచ్చారు. ఇంకా కొన్ని లిస్టులు వస్తే రేపో మాపో అనేటువంటిది రెగ్యులర్ గా జరిగేటువంటి కసరత్తు కింద కనపడుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. వాళ్ళు ఇంకొక వైపున ఎన్నికల సంకార సభలో కూడా సిద్ధం అనే పేరుతో మన భీమిలిలో పెట్టారు. రేపు 3వ తారీఖున ఏలూరులో పెట్టడానికి రెడీ అయిపోతున్నారు. ప్రకాశంలో ఇంకొక సభ, అదే విధంగా రాయలసీమలో ఇంకొక సభ. ఈ విధంగా వాళ్ళు ఎన్నికలకు రెడీ అవుతున్నటువంటి పరిస్థితి. తెలుగుదేశం జనసేన కూటమి వైపు నుంచి పొత్తు ప్రకటించారు కానీ అభ్యర్థుల ప్రకటన రావటం లేదు. ఎందుకు పొత్తు ఉంటుందా లేదా, బీజేపీ సంగతి ఏంటి, ఇవన్నీ కొంత నెగిటివ్ గా కొంత ప్రతిపక్షాల మీద విమర్శలు, ఈ విధమైనటువంటి అనుమానాలు, అపోహలు, ఈ సందిగ్ధం కొనసాగుతున్నటువంటి నేపథ్యం. దీంతో ఒకసారిగా మరి తెలుగుదేశము జనసేనకు సంబంధించినటువంటి ఎంపీల ప్రకటన కనీసంగా అయినా చూచాయిగా తెలుగుదేశానికి సంబంధించినటువంటి మరి ఆయన ఆంధ్రజ్యోతి పేపర్లో ప్రకటించారు. వాళ్ళు ఇది అధికారికమైనటువంటి వాళ్ళు ఏమో ప్రకటన చెప్పలేదు, కానీ ఇది ఫైనల్ అయింది తెలుగుదేశం జనసేనకు సంబంధించి. వాళ్ళు అఫీషియల్ గా రిలీజ్ చేయొచ్చు. అందులో వచ్చిందంటే ఏదో ఇన్సైడ్ ఏదో తెలిసినట్టే కదా, వాళ్ళకి లీక్ లేనట్టే కదా అక్క. ఇప్పుడు ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ రాశారు అంటే ఇప్పుడు ఆయన తెలుగుదేశం పార్టీకి అధికార ప్రతినిధిగా చెప్పారు అని అంత ధైర్యంగా కూడా మనం చర్చించుకోవచ్చు, దాంట్లో డౌట్ ఏం లేదు. ఎందుకోసం అంటే ఆయన రాసినటువంటి విధానం కానీ అవన్నీ కూడా ఇచ్చినటువంటి లిస్ట్ కానీ అవన్నీ చూస్తే వాళ్ళు ఇది ఒక రకమైనటువంటి ఫీలర్ గా బయటికి వదిలినట్టుగా కనపడుతుంది. ఈ 11 ఎంపీలకు సంబంధించినటువంటి విషయానికి వచ్చేసరికల్లా దాంట్లో మరి ఎంత గమ్మత్తైనటువంటి విషయాలు ఉన్నాయంటే, అసలు తెలుగుదేశం పార్టీలో చేరినటువంటి లావు కృష్ణదేవరాయలు ఆల్రెడీ తెలుగుదేశం క్యాండిడేట్ కింద నర్సరాబాద్ కింద దాంట్లో రాశారు. ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశాడు. కానీ ఎక్కడా కూడా తెలుగుదేశం పార్టీలో చేరినట్టు నేనైతే చూడలేదు అంతవరకు. అదే విధంగా రఘురామకృష్ణరాజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ, వాళ్ళ డిబేట్ లో రోజు గుర్తు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అని మాట్లాడిస్తూ ఆయన వైసీపీకి రాజీనామా చేయకుండా తెలుగుదేశంలో చేరకుండా నరసాపురం ఎంపీ కింద ప్రకటన చేశారు. ఈ విధంగా మీరు ఆ సానా సతీష్ జనసేన తరఫున కాకినాడ కింద అభ్యర్థి కింద రాశారు. మరి సానా సతీష్ నాకు తెలియదు, మరి ఆయన జనసేన పార్టీలో ఉన్నారా లేక తెలుగుదేశం పార్టీలో ఉన్నారా? ఎందుకోసమనంటే ఆ ఇంటి ముందు మొన్న యువగళం జరిగినప్పుడు వాళ్ళ ఆఫీస్ ముందు నారా లోకేష్ దానికి సంబంధించినటువంటి ఫ్లెక్సీలు ఉన్నాయి. పవన్ కళ్యాణ్ వెళ్ళినటువంటి పర్యటన నేపథ్యంలో సానా సతీష్ వాళ్ళ ఆఫీస్ ముందు పవన్ కళ్యాణ్ ఫ్లెక్సీలు ఉన్నాయి. ఆయన ఏ పార్టీ ఏంటి అనేది తెలియదు. నారా లోకేష్ కి అత్యంత సన్నిహితమైనటువంటి వ్యాపారవేత్త, ఎంతవరకు తెలుసు. మరి ఆయన్ని జనసేన కోటాలో ఏం చేశాడు? మరి ఈ విధంగా ఇదొక అపోహ అనమాట. ఏంటి అని అంటే జనసేనకు సంబంధించినటువంటి కొన్ని సీట్లు ఇచ్చి వాళ్ళల్లో వీళ్ళ అభ్యర్థులను పంపించి మరి ప్రకటిస్తారు అనేది పెద్ద సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి దానికి ఇది ఒక ఉదాహరణ అన్నట్టుగా మరి సానా సతీష్ కు సంబంధించినటువంటి బాలశౌరి ఎలాగో వైసీపీకి రాజీనామా చేశారు, ఆయన మచిలీపట్నం నుంచి జనసేన తరఫున పోటీ చేస్తారు అనేటువంటిది. ఆయన 4వ తారీఖున అఫీషియల్ గా జనసేనలో చేరబోతున్నారు. దాంట్లో పెద్ద వివాదం ఉండకపోవచ్చు. అయితే జనసేన వైపు నుంచి బాలశౌరి విషయంలో ఇంకొక ప్రతిపాదన కూడా కొనసాగుతుంది నాకు తెలిసినంత వరకు. బాలశౌరిని ఎంపీగా కాకుండా బాలశౌరి గుంటూరు జిల్లాకు సంబంధించినటువంటి నేత, గుంటూరు వెస్ట్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయించాలని పవన్ కళ్యాణ్ బాలశౌరి దగ్గర ప్రతిపాదన చేశారు అని దాని మీద చర్చ జరుగుతుందని. ఆయన ఎంపీ క్యాండిడేట్ అనేటువంటి విషయం ఇంకా ఫైనల్ కాలేదని నాకున్నటువంటి సమాచారం. ఇలాంటి పరిస్థితుల్లో వీళ్ళు ఒక లిస్ట్ అయితే ఇచ్చేశారు. ఈ లిస్టు అధికారికంగా మరి 5వ తారీఖు ఏమన్నా ఫైనల్ గా ఒక 70 మంది అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి, అదే విధంగా ఇప్పుడు ఈ 13 మరి ఎంపీలకు సంబంధించిన అఫీషియల్ గా ఉన్న ప్రకటిస్తారని చూడాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇది ఏమిటి అని అంటే ఇప్పుడు పొత్తుల విషయంలో ఈ రోజున ఒక కీలకమైనటువంటి పరిణామం కూడా చోటు చేసుకున్నాండి. చాలా వాల్యుబుల్ అకేషన్ అది. ఎందుకు అని అంటే
బీజేపీకి సంబంధించినటువంటి పొత్తు అసలు తెలుగుదేశం జనసేనతో ఉంటదా ఉండదా అనేటువంటి చర్చ నేపథ్యంలో బీజేపీ అధిష్టానం ఆదేశాల మేరకు ఈ రోజున 25 పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలో ఎన్నికల కార్యాలయాలను ప్రారంభించారండి బీజేపీ. రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి ఎన్నికల కార్యాలయాలను 25 పార్లమెంట్ నియోజకవర్గాల్లో ప్రారంభించారు. ఇది కాకుండా ఆల్రెడీ ఇప్పటికే 175 అసెంబ్లీ, అదేవిధంగా 25 పార్లమెంట్ నుంచి అభ్యర్థులను కూడా వాళ్ళు అప్లికేషన్ కాల్ఫర్ చేసి లిస్ట్ అవుట్ చేస్తున్నటువంటి విషయం తెలిసిందే. దీంతో పాటు నియోజకవర్గం అసెంబ్లీ, అదేవిధంగా పార్లమెంట్ పరిధిలో ఒక్కొక్క నియోజకవర్గంలో ఎన్నికల నిర్వహణ నిమిత్తం 37 మంది సభ్యులతో వాళ్ళు కమిటీలు వేశారండి. 37 మంది వాళ్ళు అసలు మొత్తం ఎన్నికలు అసలు బ్యానర్లు ఎవరు చూడాలి, ఫ్లెక్స్ ఇది అది జెండాలు ఎవరు చూడాలి, అయితే పోలింగ్ బూతుల దగ్గరికి ఓటర్లని తీసుకెళ్ళి బహిరంగ సభలు ఏ విధంగా నిర్వహించాలి, అదే విధంగా కేంద్ర నాయకులు, కేంద్ర నాయకులు వస్తే వాళ్ళు ఏ విధమైనటువంటి పాత్ర, ఇలాగా నియోజకవర్గాల్లో 37 మందిని వివిధ బాధ్యతలు అప్పచెప్పడంతో పాటుగా ఏదైతే బూత్ లెవెల్ నుంచి నియోజకవర్గ స్థాయి వరకు వాళ్ళు పక్కాగా ఎన్నికలు కావాల్సినట్టు అంతా రెడీ అయిపోతున్నటువంటి పరిస్థితి. ఇది బయటకు కనపడుతున్నటువంటి మాట. ఏది బీజేపీ అన్ని రకాలుగా సర్వసన్నద్ధం అవుతుంది, ఎవరు వచ్చినా రాకపోయినా, ఎవరితో వెళ్ళకపోయినా అనేది ఒకటి. రెండవ అంశం ఏమిటి చేస్తున్నటువంటిది, ఇంకొక వైపున చిరంజీవిని రాజ్యసభకు పంపించాలని ఉత్తరప్రదేశ్ వైపు నుంచి ఈ ప్రయత్నాలు సీరియస్ గా జరుగుతున్నాయని ఇప్పటికే దీని మీద పవన్ కళ్యాణ్ తో మాట్లాడారు బీజేపీ వాళ్ళు అనేటువంటి దాని మీద ఒక చర్చ జరుగుతుంది. దీన్ని ఎక్కడా ఎవరు ఖండించినటువంటి పరిస్థితి లేదు. అయోధ్య రామ మందిరానికి సంబంధించినటువంటి విషయంలో వెళ్ళిన సందర్భంగా అక్కడ ఒక హోటల్లో బీజేపీకి సంబంధించినటువంటి జాతీయ స్థాయి నాయకుడు, ఆర్గనైజింగ్ సెక్రటరీ రామ్ లాల్ ఎవరైతే ఈ అయోధ్యకు వెళ్ళినటువంటి చిరంజీవితో సంప్రదింపులు జరిపారు రాజ్యసభకు పోటీ చేసేటువంటి విధంగా అనేటువంటిది ఒక జరుగుతున్నటువంటి. అంటే ఈ ఎన్నికల్లో జనసేన బీజేపీ కలిసి పోటీ చేసి ముఖ్యమంత్రి అభ్యర్థిగా, ఉమ్మడి అభ్యర్థిగా చిరంజీవిని ముందుకు తీసుకురావాలనేటువంటిది ఒక రకంగా బీజేపీ వాళ్ళు బయటకు వదిలినటువంటి అంశం అనేది ఇది. రెండో అంశం ఏమిటి, మొన్నటికి మొన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేరను, జనసేనలో కానీ తెలుగుదేశంలో చేరతానని ముద్రగడ్డ పద్మనాభం ప్రకటన చేసి పవన్ కళ్యాణ్ తన ఇంటికి కాఫీకి ఆహ్వానం చేశారు. మా ఇంటికి వచ్చి కాఫీ తాగితే చాలు, అన్కండిషనల్ గా వైఎస్ఆర్ జనసేనలో చేరతానని ముద్రగడ్డ పద్మనాభం ప్రకటన చేశారు. ఫైనల్ గా తేలినటువంటి అంశం ఏమిటంటే ముద్రగడ్డ పద్మనాభం బీజేపీ వాళ్ళు బీజేపీలో చేర్చుకుంటున్నారు. మీరు అక్కర్లేదు, మీరు వాళ్ళ ఇంటికి వెళ్ళక్కర్లేదు అని పవన్ కళ్యాణ్ చెప్పిన. ఇప్పుడు పవన్ కళ్యాణ్ మొన్న 20వ తారీఖే వెళ్తారు అనేటువంటి ఇక అసలు పవన్ కళ్యాణ్ ఇప్పుడు బీజేపీ ఆదేశాల మేరకు ముద్రగడ్డ చేరిక వ్యవహారం కూడా ఆగిపోయినటువంటి పరిస్థితి ఉంది. అంటే బీజేపీ డైరెక్షన్ లో మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ తెలుగుదేశాన్ని వదిలిపెట్టి బీజేపీతో కలిసి వీళ్ళిద్దరు పోటీ చేస్తారా, లేదు అని అంటే బీజేపీని వదిలిపెట్టి తెలుగుదేశం జనసేన పోటీ చేస్తారా, లేదు అంటే పవన్ కళ్యాణ్ కోరిక ప్రకారంగా ముగ్గురు 2024 తరహా కాంబినేషన్ లో ముందుకు వెళ్తారా అనే పూర్తి సందిగ్ధ అవస్థలో ఇప్పుడు ఉందండి. రైట్, ఓకే. చాలా కీలకమైన అంశాలు ప్రస్తావించారు కృష్ణాంజలి గారు. మీరనే అంశంలో ముద్రగడ గారి దగ్గరికి మీరు వెళ్ళొద్దు అని చెప్పి బీజేపీ వాళ్ళు చెప్తే పవన్ కళ్యాణ్ గారు వెళ్ళడం మానేస్తారా అన్నది ఒక ప్రశ్న. మీరన్నట్టుగా వార్తలు అయితే వస్తున్నాయి, పార్లమెంట్ నుంచి ముద్రగడ గారిని ఈసారి బరిలోకి దింపాలని బీజేపీ చూస్తుంది. చిరంజీవి గారికి ఒక పక్క రాజ్యసభ ఇవ్వాలని, మరో పక్క ఎన్ని రంగంలో దింపాలని వాళ్ళ టార్గెట్ 2029 ఆ విధంగా ముందుకు వెళ్ళాలి. ఈసారి ఎలా ఉన్నప్పటికీ కూడా మనం ముగ్గురు కలిసి వెళ్తామా లేకపోతే సింగిల్గా వెళ్తామా అన్నది వీళ్ళ టార్గెట్ అప్పట్లాగే కనిపిస్తున్నది. ఎందుకంటే కాంగ్రెస్ కూడా ఇక్కడ షర్మిలతో ఒకవేళ పుంజుకుంటుందేమో అని కూడా అనుమానాలు వ్యక్తున్నాయి. అందుకని బలమైన కాపు సామాజిక వర్గం నుంచి ముఖ్యమైన వ్యక్తులు ఉండాల్సిన అవసరం ఉంది. పవన్ కళ్యాణ్ గారు మనతోటే ఉన్నారు, చిరంజీవి గారు వస్తే మరింత బలం చేకూరుతుంది. సో ఈస్ట్ వెస్ట్ ప్రాంతంలో ముద్రగడ గారికి ఖచ్చితంగా ఆయన ఫేస్ మార్క్ ఉంది కాబట్టి ఆయన్ని కూడా తీసుకొద్దాం అని చెప్పి భావిస్తున్నారు. ఎందుకంటే బీజేపీకి సంబంధించి పెద్దగా అభ్యర్థులు కూడా లేని పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో. ఓకే, వాళ్ళకి ఏమైనా బాధ అనిపించవచ్చేమో కానీ, మాకు లేకపోవడం ఏంటి, మా నేషనల్ పార్టీ అనొచ్చేమో కానీ సరైన బలమైన అభ్యర్థులు చాలా తక్కువ. పురంధేశ్వరి గారు ఫేస్ తప్ప మిగతా వాళ్ళందరూ కూడా అవుట్ అయిపోయినట్టే. సో ముద్రగడ పద్మనాభం గారు కాపు అనే కమ్యూనిటీ తోటి ఎప్పుడు ఆయన లైమ్ లైట్లో ఉంటారు కాబట్టి అది ప్లస్ అవుతుందని ఆలోచించే పరిస్థితి. రాయపాటి అరుణ గారికి ఈ అంశాలు ఏమన్నా తెలిసేమో. ఒక పాయింట్ తో ముగిస్తాను వర్మ గారు. ఇక్కడ ఒకటి ఏంటంటే ముద్రగడ్డ పద్మనాభం నేరుగా ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్ధంగా లేరు. ఆ విభేదంతోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరటానికి ముహూర్తం కూడా నిర్ణయం అయిన తర్వాత కాకినాడ నుంచి పోటీ చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపాదించింది. నేను ఎన్నికల్లో పోటీ చేయను, నాకు రాజ్యసభ కావాలని ముద్రగడ్డ పద్మనాభం రాజ్యసభలో ఖాళీగా ఉన్నాయేంటండి చేయడానికి, ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఆ విధమైన వాళ్ళ డిమాండ్ అది. అందుకని బీజేపీలో కూడా
నేరుగా ఎంపీగా పోటీ చేయడానికి ముద్రగడ్డ సిద్ధంగా లేరు. గవర్నర్ ఇచ్చే దాని ఆలోచనలో ప్రతిపాదన చేశారు బీజేపీ. ఓకే, చూద్దాం. జనసేన పవన్ కళ్యాణ్ వాళ్ళు చెప్పింది వింటారంటే ఇప్పుడు విన్నారనేటువంటి దాని మీదే ఉంది. ఎందుకంటే ఎప్పుడో ముద్రగడ్డ ఇంటికి వెళ్ళాల్సినటువంటి పవన్ కళ్యాణ్ ఇప్పుడు ముద్రగడ్డ ప్రస్తావనే లేకుండా ఉన్నారు కాబట్టి ఒకవేళ అలా మాట వినేటువంటి పరిస్థితి ఉండొచ్చని నేను అనుకుంటున్నాను. ఓకే, అరుణ గారి నోటీసులు అవి ఏమైనా ఉన్నాయేమో చూద్దాం. అరుణ గారు నమస్తే. నమస్తే అండి, మీకు పట్ల పెద్దలకి. ఓకే, ముద్రగడ్డ గారిని పవన్ కళ్యాణ్ కలవకపోవడానికి కారణాలు, బీజేపీ వాళ్ళు పవన్ కళ్యాణ్ గారికి